హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పేలాల పిండి అలాగే పేలాల పిండితో ఉండలు ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను. ఫుల్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ కండిల్ని ఒలిచేసుకుందాము. చూసారా, ఇలా ఒలిచేసాను. ఇందులోకి నెయ్యి వేసుకుందాం. చూసారా, నెయ్యి ఎంత పూసగా వచ్చిందో. పూస నెయ్యి. పూసగా వస్తే ఇలా ఉంటుందన్నమాట. దీన్ని ఒక 2 స్పూన్లు వేసుకుందాము. ఈ నెయ్యి బాగా హీట్ ఎక్కాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఒక్క గుప్పెడు కారం వేసేసుకున్నాము ఈ నెయ్యిలో. 1 నిమిషం పాటు వీటిని ఫ్రై అవనిచ్చి దీని మీద మూత పెట్టేసుకోవాలి. చూసారా ఎలా పేలుతున్నాయో. నెయ్యి బాగా హీట్ ఎక్కితే ఇలా పేలుతాయి అన్నమాట. చిటాపట పువ్వుల్లాగా అయిపోతాయి. మధ్యలో ఒకసారి ఇలా కదిపితే బాగా మొత్తం కార్నన్నీ మనకి పాప్కార్న్ అయిపోతాయి. మనకి కార్న్ రెడీ అయిపోయాయి. వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాము. మరో 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని చూసారా, పువ్వుల్లాగా మల్లి పువ్వుల్లాగా ఉన్నాయి కదా. అదే ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. అలాగే జీడిపప్పు పలుకులు కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటాయి. కొన్ని కిస్మిస్ కూడా. స్టవ్ ఆపేసేద్దాం. చాలు, ఈ కలర్లో ఫ్రై అవుతే డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. ఈ పాప్కార్న్ని గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ బౌల్ తీసుకొని వీటిని ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా. 4 ఇలాచీలు. మనం ఎంత స్వీట్ తింటామో చూసుకుని అంత బెల్లం ఇందులోనే వేసేసుకుందాము. స్వీట్ ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కాబట్టి చూసి వేసుకోవాలి. ఇంకొకసారి ఒక గ్రైండ్ చేద్దాం. చూసారా, బెల్లం కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇందులో. అలాగే ఇలాచీలు కూడా గ్రైండ్ అయిపోయాయి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే మరి కొంచెం పిండిని ఇలా వేరే ప్లేట్లో తీసేసుకుని ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం. పిండి అయితే పొరపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా పాలైనా వేసుకోవచ్చు. ఇట్లా మనం తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూను లేదా 2 స్పూన్లు అంతవరకే చూసి వేసుకోవాలి. పిండి అయితే పొరపోతూ ఉంటుంది కాబట్టి అందుకని పాలు ఇలా కొంచెం వేసుకొని ఇలా ఉండలుగా చేసుకుంటే చాలా హెల్తీగా మనకి పిల్లలకి పెట్టుకోవడానికి సులువుగా ఉంటుంది, పొరపోకుండా. అలాగే పాలు వేసుకునేటప్పుడు 1 స్పూను, అంతకు మించి ఎక్కువ వేయొద్దు. మనకి పేలాల పిండి అలాగే పేలాల ఉండలు రెడీ అయిపోయాయి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా